నెత్తికైతే ఆయిల్ అయితే పెడతా ఉన్నాను. చాలా డేస్ అయితే మొన్న పెట్టిన, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా. కొద్దిగా హెడేక్ లెక్కుంది. రేపు ఫ్రైడే కదా, ఫ్రైడే స్నానం హెడ్ బాత్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నా. దీంతో ఇట్లా అంటుంటే అదే ఆయిల్ వచ్చేసేది. ఎయిర్ ఫాల్ అయితే ఘోరం అవుతుంది. అసలు నేను ఆయిల్ పెట్టక కావచ్చు నాకు ఎయిర్ ఫాల్ అయ్యేది. అందుకని నేను ఆయిల్ అయితే పెడతా ఉన్నా. ఒకసారి అనుభవం, ఏదైనా ఒకసారి అనుభవం అయితేనే తెలుస్తుంది. అందుకని చెప్పేసి అనుభవం అయింది, ఇప్పుడు పెడుతున్నా. అంటే పెట్టాక నాకు హెడేక్ కూడా వస్తుంది. ఆయిల్ పెట్టాక హెడ్ మనం తల ఆరిపోయినట్టు అయ్యి హెడేక్ కూడా చాలా వస్తుంది. ఏదైనా ఒకసారి అనుభవం కావాలి. అనుభవం అయితేనే అది తర్వాత దాని గురించి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటాం అన్నమాట. మాకు డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా ఒక దాంట్లో అనుభవం అయింది, ఇప్పించి కూడా అనుభవం అయింది. డబ్బులు ఇప్పించి వాళ్ళు కట్టలేక మేము కట్టుకొని అట్లా కూడా చాలా అనుభవం అయినాయి. అవసరానికి ఇప్పించినప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కట్టాలి కదా. అట్లా కొన్ని అనుభవం అయితే అన్నమాట. మంచోళ్ళని ఇప్పిస్తే మనకే దెబ్బ తీసుకొస్తుంది. మనోళ్ళని ఇప్పిస్తే మాకే వచ్చింది దెబ్బ. కానీ చాలా అదైపోయినాం మేమైతే దానివల్ల. మనోళ్ళని ఇప్పించినాం, కాకపోతే ఇంకా మాకే దెబ్బ కొట్టేసిల్లాలి. మామూలు కొట్టలే, మస్తు మంచి కొట్టింది దెబ్బ. అట్లుంటాయి. అంటే దగ్గరోళ్ళ కన్నా దూరం అంటే స్నేహం ఇట్లా బయట వాళ్ళే చాలా మంచోళ్ళు బంధుత్వాల కన్నా. ఇప్పించినప్పుడు వాళ్ళు కూడా ఇప్పించి కట్టుకుంటే బాగుంటుంది కదా. అదే టైంకి ఇప్పించిన అక్కడ మాడవద్దని. ఇప్పించిన కాడ మాట పోకుండా కట్టాలి. దేనికెళ్ళ వచ్చింది అదైతే. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని వాయిదాలు కూడా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇంక ఇప్పటికి కూడా ఇవ్వలేదు. కొద్దిగా ఇట్లా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేస్తే ఆయిల్ మీకెళ్ళి వచ్చింది. అంటే ఏదైనా ఒకటి అనుభవం కావాలి కదా. ఎవరు ఇప్పిస్తే తీసుకుంటారు, అట్లా ఇస్తారు అంటున్నారు. ఏదైనా ఒకటి అనుభవం కావాలి. అనుభవం అయింది, చాలా అనుభవం అయింది. చాలా కూడా లాస్ అయిపోయినాం. ఇప్పుడైతే ఎందుకు లేని ఇంకా ముచ్చట ఆయిల్ అయితే పెట్టేస్తున్నా. ఆయిల్ పెడితే ఏంటంటే కొద్దిగా ఉబ్బరిచ్చినట్టు అదేదో రకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టాము ఆయిల్. కానీ ఆయిల్ పెడితేనే ఇంటికనే ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఇంటికి ఆయిల్ పెడితేనే పెట్టుకోవాలి. కానీ ఇంకా మనకు ఆయిల్ ఎందుకని చెప్పేసి నేను మన స్కూల్కి పోయినప్పుడు అయితే రెగ్యులర్గా ఉంటుంది నెత్తికి ఆయిల్. అమ్మ ఆయిల్ పెట్టేసి ఈడొక్క జుట్టు వేసేది. మా స్కూల్లో అయితే నీ అంత జుట్టు ఎవరికి లేదు. అంటే ఒక్క జుట్టు ఎట్లా అంటే పాపడ తీసేది, ఇట్లా పాపడ తీసి దీన్ని ఇట్లా 4 మడతలు ఇట్లా మలిసేది అనమాట. ఇట్లా మలిసేది, ఇట్లా చిన్నగా మలిసేది జుట్లు అమ్మమ్మ. ఇప్పుడు ఆయిల్ పెట్టాక హెయిర్ ఫాల్ అవుతుంది.
మంచిగా ఆయిల్ పెట్టేసి మంచిగా వేసేది అమ్మ జుట్టు రిబ్బన్లతో స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇంటికి వెళ్ళి చాలా ఉంది అప్పుడు కూడా, అబ్బా నీ జుట్టు బాగుంది అని అందరూ అనేది స్కూల్లో. కానీ ఇప్పుడు మొత్తం ఏర్పాటు అవుతుంది. చాలా ఒక బాక్స్ నిండిపోయినాయి నా హెయిర్ అయితే. అయితే పెట్రోల్ కూడా అయిపోయింది. కింద కూడా పడ్డాయండి హెయిర్ అయితే.